హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. టుడే రెసిపీ అరటికాయ ఆవపెట్టు కూర. ఇందులో నో గార్లిక్, నో ఆనియన్. ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ముందుగా అరటికాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా నూనె కూడా వేసి అందులో సరిపడా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ అయిన రెసిపీ. ఉల్లిపాయ తినని వాళ్ళు, గార్లిక్ తినని వాళ్ళు ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆవా ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కొద్దిగా ఆవాలు తీసుకొని అందులో కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ, అలాగే నూనె వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడికిన అరటికాయ ముక్కలలో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయి తీసుకుని నూనె వేసి అందులో కొంచెం ఇంగువ, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో పులుపుకి సరిపడా కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకోవాలి. చింతపండు అవసరం లేని వాళ్ళు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు, కానీ స్టవ్ మీద దింపిన తర్వాత వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత కిందకి దింపుకొని దానిలో ముందుగా రెడీ చేసిన ఆవ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. అంతే, చాలా సింపుల్ అయిన అరటికాయ ఆవపెట్టు కూర రెడీ. ఇది పండగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవచ్చు.